ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/7/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము దశమి ఉదయం 9:13 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:36 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:57 నుంచి 6:44 వరకు, వర్జం ఉదయం 6:11 నుంచి 7:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, సూర్యోదయం 5:57కి, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. శుభకరం, ఆనందయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందము, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి లాభాలు, అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళలకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు, అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలమైన శుభస్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకు ఉద్యోగ లాభం, విద్యార్థి ఉన్నత విద్యాప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం అనుకూలంగా కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో విదేశాల్లో కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, శుభయోగం. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆస్తి పంపకాల విషయంలోనూ అనుకూలత, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. తర్వాత మీకు ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రుణ విమోచనం, ఆరోగ్య లాభం, మంచి ఐశ్వర్యము, ఆనందము, శుభజీవనం, సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల లాభాలు, వీసా సంబంధ సౌలభ్యం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆర్థిక ప్రయోజనాన్ని బలంగా పొందుకోవడం, అనుకున్నటువంటి స్థాయి వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు బలంగా ఉంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి శత్రువుల బాధ, అనారోగ్య సూచన, తొందరపాటుతనము, అనవసరంగా అప్పులు, గొప్పల కోసం చేసేటువంటి కొన్ని పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మన స్థాయి ఎంతవరకు అనేది మనం ఆలోచించుకొని ఆ స్థాయి పనులు చేస్తే మంచిది. మనము మితిమైనటువంటి ఉత్సాహము,
దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు 10 మందిలో అభాస పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం చేయకపోవడం, అతిగా మాట్లాడకపోవడం, తెలియని విషయాల గురించి తెలిసినట్టుగా భావించి మాట్లాడడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశం. మరి ఇలాంటి మంచి విషయాలు చాలా మందికి అంటే మంచి విషయం అంటే ఏమిటి? ఈరోజు జాతకం బాలేదు బాబు అని చెప్పాలి అంటే మనం 10 మంది చేత షేర్ చేయించాలి కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి కదా, మనము 10 మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అవ్వాలి కదా. అలాంటప్పుడే కదా మనకి 10 మంది అరే మనకి మంచి విషయాలు చెప్పారు వీళ్ళు, జాగ్రత్త పడదామన్న భావనతో వాళ్ళు జాగ్రత్త పడి మనకి పుణ్యప్రాప్తిని కలిగిస్తారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా కష్టకాలం. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, డబుల్ రిజిస్ట్రేషన్ స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. తొందరపడుతున్నది అడ్వాన్స్ ఇచ్చేయకండి. దానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి లింక్ డాక్యుమెంట్స్ జీరాక్స్ ఉన్నాయా లేవా, ఈసీ ఉందా లేదా, అవి తప్పకుండా మీరు తెలుసుకోండి, రిజెక్ట్ చేసుకోండి, బాగాలేకపోతే రిజెక్ట్ చేసి పడేయండి. అంతే తప్ప అత్యుత్సాహంతో మన వాళ్ళే గొప్పవాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళు నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తొందరపడ మంచిది కాదు. ఇతరుల మీద ఆధారపడద్దు. విద్యార్థులు మీ పరీక్ష మీరు రాయండి. ఇతరుల సహాయ సహకారాలు తీసుకోకండి. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టం వచ్చే సూచనలు. రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర కూడా ప్రమాదం. మధ్యవర్తిత్వం నష్టము, మద్యపాన సేవనం వల్ల ప్రమాదము, అతివేగం నష్టము, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మద్యపానం చేసిన వాడితో ప్రయాణం మీకు నరకప్రాయము. కాబట్టి వాడితో ప్రయాణం, వాడు నడుపుతున్నప్పుడు మీరు వాహనం ఎక్కకండి. ప్రయాణం పోతే పోయింది, బతుకుంటే కదా మనం పని చూసుకొని. వాడు ఆటో డ్రైవర్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్ కావచ్చు, ఎవడైనా సరే తాగుబోతోండి వాడు వీడైనా మాట్లాడాలి, మనం వాళ్ళని గౌరవించక్కల్లా. ట్రావెల్స్ బస్ డ్రైవర్ గాడైనా సరే వాడినైనా సరే తన్ని తగిలేయాలి తప్ప ఇంకోట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దుష్టుల సాంగత్యం మంచిది కాదు. దుష్టుల దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, అవమానం, డిబేట్లలో పాల్పంచుకోకండి. జాగ్రత్త. ఈ రాశి వారి భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు తప్పకుండా చదవండి. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. సమయం ఉదయం 8:34 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, యోగము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అనుకూలత, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్ గృహ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అయిన అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఆనంద యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాణాలకు కూడా లాభదాయకమైన స్థితి, ఆనంద యోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెన దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ప్రమాదం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం, మధ్యవర్తిత్వం వల్ల ప్రమాదం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు పొందిన అవకాశం, కళాకారుల, క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఏమాత్రం అనుకూలంగా లేదు.
దయచేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. దానివల్ల మంచి విషయాలు 10 మంది తెలుస్తాయి, జాగ్రత్త పడే అవకాశాలు కొన్ని తెలుస్తాయి, జాగ్రత్త పడతారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మనకి 10 లక్షల సబ్స్క్రైబర్ మీ వల్ల కావాలి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, వివాహ సంబంధ చర్చల్లో విఫలత పొందుకోవడం, లేనిపోయిన అగజాట్లు, అపవాదులు, అవమానాలు, భార్యాభర్తల మధ్య నష్టము, మూడో వ్యక్తి జోక్యం, ప్రేయసి ప్రియులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దలని ఎదిరించి చేసుకునేటువంటి వివాహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. విద్యా ఉద్యోగ వ్యాపారస్తుల్లో కూడా నష్టాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వివాదాలు, చికాకులు, మధ్యవర్తిత్వం వల్ల నష్టం ఎక్కువ కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మనుకుడు ఇబ్బంది. వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశాలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా ఎవరు నమ్మకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం. చాలా అప్రమత్తంగా ఉండండి. ఒంటరి ప్రయాణం కూడా మంచిది కాదు. తప్పనిసరిగా 9వ అధ్యాయం భగవద్గీత శ్లోకాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. మాతాపితృలతో కాస్త ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకోండి. వారి సేవ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:34 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుండి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్స్ చేసిన గొప్ప ఈవెంట్స్ లభించడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత. రైతన్నలు కూడా కలిసి వచ్చేటువంటి శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగమే. మంచి మాట తీరు, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వరకు ఈవెంట్స్ లభించడం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసే వరకు ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభ సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగ. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభస్థితి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. వృత్తి ఉద్యోగాల లాభాలు. వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం. అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఐశ్వర్యము, ఆనందము, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో
అనుకూలత, ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యవహార లాభము, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ధనాన్ని, వాహనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ఈ ప్రయత్నాలు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. ఇదంతా మీకు అనుకూలవంతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆనందకరమైన శుభజీవనం, విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రమాదము, ఇబ్బందికర వాతావరణము, చెప్పుడు మాటలు వినడము, తన వారిని దూరం చేసుకోవడం, పరాయి వాళ్ళని అక్కున చేర్చుకోవడం, అనవసరపు అనుమానాలతో మంచి వ్యక్తులతో స్నేహాన్ని పోగొట్టుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపం, అసహనం, మధ్యవర్తిత్వం చేయడం, పూచికత్తుగా సంతకాలు పెట్టడం, ఆర్థికంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అత్యుత్సాహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇతర విషయాల్లోకి జోక్యం చేసుకోకండి, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప పరాయి వాళ్ళ దాంట్లో మీరు జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మద్యపాన సేవనం వల్ల ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగము, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టము, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, అనవసరమైనటువంటి వివాదాలు, చికాకు, కోపం, అసహనం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ను తప్పకుండా ఫాలో అవ్వండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వస్తు వాహనాలు పోగొట్టుకునే అవకాశాలు, ఇతరులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సెక్టర్లు జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పలుకు పండించే వారికి నష్టాలు, ఈవెంట్స్ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలము, నష్టకాలం. భగవద్గీత పారాయణం 16, 18 అధ్యాయాలు చదవండి. 16, 17, 18 అధ్యాయాలు చదవండి. అలా ఎవరికైనా గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 9:47 నుంచి 10:26 వరకు, తిరిగి 1:13 నుంచి 2:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పండగ వాతావరణం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూల దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన వార్త, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలమైన ఆనంద జీవనం, రుణపీడ పరిహారం, రోగనాశనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగం, రైతన్నలకి మంచి లాభాలు, ప్రశాంతమైన జీవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ఈరోజు ప్రశాంతమైన జీవనం, ఆస్తి పంపకాలు, కోర్టు వెళ్తమడిపోవడం, ఆనంద యోగం, అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకునేటువంటి ఉత్సాహవంతమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి చాలా అదృష్ట యోగం, అద్భుతమైన యోగం. ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ధనాన్ని పొందుకునే అవకాశం. వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలత, ప్రశాంతత, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఆనందకర జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. అదృష్ట యోగం, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లె లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభయోగం. వస్తు లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం డోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు. అనుకూలవంతమైన జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాల్లో, స్వదేశంలో కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు. వివాహ సంబంధ యోగం, వివాహ యోగం కావచ్చు, సంతాన యోగం కావచ్చు. విడిపోదాము దంపతులు శాశ్వతంగా కలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసో తెలీదో ఎలా కలిసి ఉంటారని అంటే, నాకు తెలిసి జూన్ 14వ తేదీ 15వ తేదీ పేపర్లో చూడండి మీరు, 5 సంవత్సరాలు భార్యాభర్త ఇద్దరు కూడా విడిపోదామనుకొని కోర్టులో కేసులు వేసుకుంటూ విడాకుల కోసం ప్రయత్నం చేస్తూ అకస్మాత్తు ఒకరోజు మనకి పాప మా అమ్మాయి వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోతే అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్ చేర్పిస్తే అబ్బాయి మంచి మనసు చాటుకోవడం వల్ల అమ్మాయికి వెంటనే అసలు తన తప్పు తెలుసుకోవడమో, ఇద్దరి తప్పు తెలుసుకోవడమో, కోర్టు హాల్లోనే విడాకులు కావాలని క్షణంలో అమ్మాయి కాగితాలు చింపేసి భర్తని హక్కును చేర్చుకుంటుంది, భర్తను హక్ చేసుకుంటుంది. వెంటనే మాకు విడాకులు వద్దు, మేము కలిసి ఉంటామని చెప్పారు. అద్భుతమైనటువంటి నిజంగా చెప్తున్నాను కదా, భగవంతుడు ఉంటాడు. ఏదో కారణం చేత అలా మనం విడిపోయినటువంటి దంపతులైనా సరే తప్పకుండా కలిసి వెలిసి ఉండగలిగేటువంటి ఒక మంచి మధురమైన క్షణం వస్తుంది. అటువంటి క్షణం ఈ రాశి వారు కూడా ఉండవచ్చు. నాకు తెలిసి మరి ఆ రాశి కుంభరాశి వారు అయి ఉంటారేమో. అంటే ఏ రోజు ఫలితాలు అంటే అప్పుడు ఎట్లా అవుతుందని అడగండి. అంటే అలాంటి యోగం ఉంది. ఆ టైంలో మరి చెప్పిన రాశులు వాళ్ళు అవి ఉండవచ్చు. అలా కలిసి ఉండడానికి భగవంతుని మాయ. కాబట్టి తప్పకుండా భగవంతుడు మన మాయని మనస్ఫూర్తిగా మంచి కోరుకుంటే, విడిపోదాం అనేది చెడు ప్రభావం. మంచి కోరుకుంటే తప్పకుండా మంచి అవుతుంది. అవతలి వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన మనకుంటే మంచిది. ఒకవేళ మనం ఏమైనా పొరపాటు చేసినా ఆ పొరపాటుని పశ్చాత్తాపంతో మనం దాన్ని పోగొట్టుకోగలిగితే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి సద్గతి, సత్కార్య ఆనందం, పుణ్యబలం వల్ల ప్రయోజనం ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. ఇలా మనకి తప్పకుండా ఉంటాయి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే, ఎందుకంటే నేను లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూసుకుంటాను. కరెంట్ అఫైర్స్ అంటారు కదా, అవి అప్డేట్ ఫాలో అవుతుంటాను నేను. మీ అందరి కోసం చెప్తానంటే, ప్రతి ఒక్కళ్ళం కూడా పుణ్యప్రాప్తి పొందుకోవాలి. భగవంతుని ఆరాధన రోజు 1 గంట సేపు చాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కూడా ధనయోగం, ఆనందయోగం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కుటుంబ స్థైర్యం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అభివృద్ధి పొందుకునే విద్య, ఆనందయోగం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోరు మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభస్థితి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవనం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతులకి క్షేమయోగం, రైతులకి మంచి పంట లాభం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టవంత రోజుగా చెప్పబడుతుంది ఈరోజు.
వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.